అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రధాని మోడీని తిడితే రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కేసు ఫైల్ చేసిందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ నేతలు కూడా ఇతర పార్టీల నేతలను అసభ్యంగా దూషిస్తున్నారని అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీని విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారన్నారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీని తిడితే రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కేసు ఫైల్ చేసిందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ నేతలు కూడా ఇతర పార్టీల నేతలను అసభ్యకరంగా దూషిస్తున్నారని అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీని విద్యార్థులను బీజేపీ నేతలు అంతకంటే ఎక్కువే దూషించారని అన్నారు రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అక్షయ, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం అనంతరం బయటకు వస్తున్నటువంటి క్రమంలో మీడియాతో కొద్దిపాటి ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సమయంలో అంటే ఈ మెటా కేసుకు సంబంధించి హైదరాబాద్ లో నమోదైనటువంటి కేసు విషయంలో ఆఫీసర్ ను ఏ విధంగానైతే అటు ప్రత్యేకంగా డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేయడం, ఈ అంశం పైన ప్రస్తావించడంతో ప్రధాని నరేంద్ర మోడీని తిడితే బీజేపీ రాష్ట్రాల్లో ఒక కేసు అయినా పెట్టారా? కనీసం తెలంగాణ ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేసింది, అయితే అధికారిని బదిలీ చేయడం అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం, దాంట్లో ఎవరు కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ నేతలు కూడా ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళను విద్యార్థులను కూడా అంతకంటే ఎక్కువగా దూషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయాల్లో ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? ప్రధాని ఈ విషయంలో మాత్రమే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటూ కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం జలశక్తి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో అంటే ఒకవైపు అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరు కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, తుమ్మిడిహెట్టి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకంగా కూడా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈలోగా మధ్యలో చిన్నపాటి గ్యాప్ లో మాత్రం మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఈ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అక్షయ. ఓకే రాజు.